అలానే కన్న తల్లిగా తల్లి ఆడవిల్ల చంద్రవతి దేవి అప్పుడుగా వెళ్ళ లోపల రారాజు చంద్రసేన రాజు బామా నీకు వచ్చిన గండం నా తోట నాకు చెప్పిన గాని నా ప్రాణమైనా బాగుండు బామా అని ఎడితే నాడు రాదా వచ్చిన దేవతయ్య ఏమన్నాడు రాదా ఏమిటేమో తల్లి చంద్రవతి దేవి నీకు ముగ్గురు పిల్లగళ్ళు పుట్టినాక నీ ప్రాణం పోతుందంటే నేను ప్రాణగంటాన్ని ఒప్పుకున్నా రాదా సరిపోయేటోళ్ళకు ఎముడు ఏమో దూతలు కనిపిస్తారట రాదా నాకు ఎముడు ఏమో దూతలు కనిపిస్తున్నారు రాదా ఓ రాధా ప్రాణేశ్వర ఎముడు ఏమో దూతలు నాకు కనిపిస్తున్నారు రాదా నువ్వు ఏడిచినా నా ప్రాణం ఉండదు రాదా నువ్వు ఉడిచినా నా ప్రాణం ఉండదు రాదా నా ప్రాణం వెళ్ళిపోతుంది రాదా అని కనా తల్లిగా తల్లి అడవిల్ల చంద్రవతి దేవి ఊరికి వస్తాయున్నాదా ఊరికి వస్తాయున్నాదా నన్ను వచ్చిన నాడు నాదో నన్ను ఏడెళ్ళ పిల్లప్పుడే మా అమ్మయ్య రాజులు మరణమైపోతే మీన పిల్లగారి వారిని చేతులు పెట్టినాడు ఆ వార భార్య ఎట్ట చదువుకున్నావు రాదా పుణ్యారక్షణంట వెళ్తుకున్నావు రాదా నన్ను ఒక్కనాడు కొట్టలేదు రాదో నన్ను ఒక్కనాడు తిట్టలేదు రాదా రాదా ఇలా నేను వెళ్ళిపోతాను రాదా నన్ను ఎట్లా చదువుకున్నావో పిల్లగల్లా గట్ల చదువుకోలేనాదో పిల్లగండు పెరిగి పెద్దవాళ్ళు అయితే రాదా ఏదన్నా చేయరాని పని చేస్తే అమ్మ నాన్న ఉన్ననాడే అవ్వ అవ పిల్లగండు ఏదన్నా ముట్టరాన్ని ముడితే అవకు కోపం వచ్చి గా పిల్లగండు తిరగాని ఏం పని చేస్తున్నావు అని ఒక్క దెబ్బ కొడితే అమ్మ కొట్టిన దానికి నాన్న బయటికి పోతారు నాన్నతోడు చెప్పుకుంటారు అదే పిల్లలు ఎంతగానే ఉంటున్నావా నాన్నకు కోపం వచ్చి నాన్న ఒక్క దెబ్బ కొడితే కన్న తల్లి వేడిగిరికి వచ్చి నాన్న కొట్టిండాని కన్న తల్లి లోపల దాక్కుంటారట నాదా నువ్వు పిల్లగల్ల కొట్టబోకేమో నాదా తిట్టబోకేమో నాదా తల్లి లేని పిల్లగల్ల నేను ఎత్తయున్నా నాద ప్రాణేశ్వర నా కొడుకు వరివంతి మహారాజు నా కొడుకు భూవంతి మహారాజు నా బిడ్డ జావంతి దేవి పదినవే రాదా నా పిల్లగల్ల చదువుకోనాదా యముడు యమధర్మరాజు యమపాచారు ఎత్తండు నాదా ఇక నా ప్రాణం పోతుంది నాదా పోవంగా ఒక మాట చెబుతన్న నాదా నువ్వు మారులక్క ఆడవోకేవో నాదా మారులక్క ఆడవోకేవో నాదా కమ్ము మీద మనువయ్యా మరల కమ్ము మీద దుమ్మువయ్యా నా ఇంట్లో దీపం వెళ్ళిపోతే నా ఇల్లు చీకడ నావైతున్నదా నా ఇంట్లో దీపం వెళ్ళిపోతుంది బావ నా ఇల్లు చీకట అయితే నన్ను మారులాగా వాడకంటున్నావు బావా నేను మారులాగా వాడబోనేమో బావా మారులాగా వాడరాని గారాదు చేతులు చెయ్యత్తడమ్మా ఓ దేవుడా తల్లి చంద్రవాదమ్మ యమధర్మరాజు 7వ దర్వాజ కాడ కూతునుడు చంద్ర నీ భర్త చేతి లోపల చెయ్యే పిచ్చుకున్నావు ఆ 3 గడియలు ఎలా వస్తాను రావని యమభాషమేత ఉన్నాడే అయ్యో నాద రావే నాదా నాద ప్రాణ నాది ప్రాణం నాదా పోతా ఉండే ఇలాగలే నాదా పదిరమంట చెప్పే కన్నా తల్లిగా తల్లి ఆడవిల్ల చంద్రవతి దేవిని అమ్మ ఆఖరిసారిగా ముగ్గురి పిల్లగల్ల పట్టుకున్నది హరివంతి రాజా ఇగరేడు పోతన్నరా భూవంతి రాజా ఇగరేడు పోతన్నరా నా బిడ్డ చావంతి దేవి నువ్వు ఆడబిడ్డవే బిడ్డో ఇగరేడు పోతన్ననే తల్లి లేని పిల్లగళ్ళు తల్లి బిడ్డ అని పిల్లగళ్ళను పట్టుకొని
కలకల కలకల కన్నీళ్ళు ఇస్తంటే ఆడపిల్ల చంద్రవతి దేవికి పాశాలు ఎత్తంటే చేతులున్న పిల్లగాళ్ళు ఇక జారిపోయి కింద కూడా ఆవడుతున్నారా కింద కూడా ఆవడుతున్నారా ఇక నేను పోతన్నరా దారి ఆడపిల్ల కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా భర్త ఒడి లోపల తల పండు పెడుతుంది ఓరాదా 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 నేను పోతన్నదారి విల 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 కొట్టుకుంటా ఇక కన్న తల్లి తానమన్నా పోతున్నదా గర్వంట బాణం విడిచింది చంద్ర భార్య నోట్ల నోరు పెట్టిన రాజు రాజు చంద్రసేన పలుకు లేదు భార్య నోట్ల నోరు పెట్టిండు బామా బామా బామని భార్యని వించిన కానీ గడవండి భర్త ముఖము చూడబాయరా ముగ్గురు పిల్లల నా చేతులు పెట్టిన ఇల్లు చీకటి చేసి పోతివా బామా శుద్ధ బాబుల కాడ నువ్వు శుద్ధి చెప్పంగా సంధి తిన్నాయన నా మనసు సంతోషం అనిపించనా బామా ఎంత దగ్గర దానివే నా నుండి ఏ దేవుడు బాబేనా నేను ఒక్కడిని ఉండనైతి మా ఒంటరిగా బతకనాయే బామరా ఎంత దగ్గర దానివే నా నుండి ఏ దేవుడు బాబేనా బంగారి బల్లెంలో ఒక్కరిని వంటివా నేను ఒక్కరిని దూరనైతి బామా ఒంటరిగా ఉండనాయే ఏ బామరా అయ్యో ఎంత దగ్గర దానివే నా నుండి దేవుడు బాబేనా ముగ్గురు పిల్లగల్లో తన చేతులు పట్టుకున్నాడు భగవంత ఇప్పటికైనా అప్పటికైనా ఏ వార్త నేను వార్త ఆగదు అంటారు అటువంటి చూసిన వారు రాజు ఏడుతూ ఉంటే కాబట్టి కొనుగోలు సార్ దగ్గర సంబంధమైన జాతి అటువంటి రాజు ఏడ్చినప్పుడు ఆ ప్రజలందరూ అయ్యో మనం దొరుకుతారు ఎంత గుణవంతురాలు ఎంత జ్ఞానవంతులు ఎంత చక్కటి తల్లి బానమ్మాయనా అని ఓ తల్లి చంద్రవతి దేవిని కొడుకు విని ప్రేమ తీరకముందు కొడుకు విని భ్రమ తీరకముందు
నీ ప్రాణం వెళ్ళిపోయినా ప్రజలందరూ ఏడ్చి ఆ రాజును తీసి పక్క పండి కూర్చుని పెట్టయ్యా ఉడిచిన పోతే తాగబోదు వండిన కొండకపోతే చనిపోయిన చెప్పు ఉండరాదు మానవుని చెత్త లోపల జీవులు మానవుని చెత్తకు విలువ అంటారు ఎంత గొప్ప వాడైన చెత్తలకు వెళ్ళి జీవి వెళ్ళిపోయినాక అటువంటి కాటాల గడ్డకు అటువంటి శవాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలని రాజు చెప్పి పక్క పండి రాజును కూర్చున్న వ్యక్తి అదేవిధంగా అటువంటి ఏమైనా చూసిన వారు పడ్డ 2 పొడుగులు తీసుకొచ్చి అటువంటి ఏమైనా పాడే కట్టినారు పాడే కట్టి అటువంటి రాజును తీసుకొచ్చి అయ్యా నీ గర్భాన పుట్టిన చిన్న కొడుకు అటువంటి భూమంతి రాజుతో నీ భార్య కట్టి పట్టి ఉన్నారు 3 రోజుల పిల్లగాడికి తలివేడు తానం పోసిన అటువంటి కొడుకును ఒడి లోపల బావ కట్టుకొని రాజు వగ్గినికుండా చేతిలో పట్టుకొని కొడుకు చేయి తీసిన వగ్గినికుండా వినమోపిండు గోవింద గోవిందని పాడలేమో పట్టినా నాయనా గోవింద నరయ్య ప్యాడను లేచినారా గోవింద నరయ్య గోవింద నరేమో ప్యాడను లేచినారా గోవిందని నరయ్య ఆగంబ ప్రజవారుడా అలవలెక్కి చూడవచ్చిన ఆగంబ ప్రజవారుడా కోటాను కొండరాజే ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారు చేసిన మహిమ చొప్పున మాయ బొమ్మలంట మణి బొమ్మలంట నాది బంగుల నాది పవన్ కొందమూరు పోకే మనక కొందమూరు పోకు ఎవరోడొచ్చి తోలుకు పొంగ బంగుల రాదంట బావంతి రాదంట నాకు కొడుకులున్నారు బిడ్డలున్నారని కొందమూరు పోకే మనక కొందమూరు పోకు ఇచ్చిన దేవుడు తోలుకు పొంగ కొడుకు రాడు వెంట మనంట బిడ్డలు రాడంట చేతుల బెల్లము ఉన్నంత చేపే కాకి బల్లమంట కాకి బల్లమంట చేతుల బెల్లము సరిపోయినాక ఎవడు రాడంట మనంట ఎవరంట వాళ్ళు 3 బాటలు చూసిన ఇప్పుడు అల్లం ఆలకించేటి తాతలారా దింపుడు గల్లం అనేది ఈ కాలంలో వచ్చింది అది వెనకటి కాలము తూర్పు దేశము ఢిల్లీ హస్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసేటిది పంచ పాండవులు ఆగో ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల చక్రవర్తి సహదేవ చక్రవర్తి పంచ పాండవుల తండ్రి పాండురాజు చచ్చిపోయినప్పుడు దింపుడు గల్లం పుట్టిందాట అనేది ఎందుకు కొరకు పుట్టిందంటే అరగంట ఆలస్యం కొరకు ఆఖరి చూపు కొరకు వెనుక ముందు వాళ్ళు అంది ముఖం చూసుకునడానికి దింపుడు గల్లం పుట్టిందాట గోవింద నన్నరయ్య ప్యాడాను దించిన గోవింద గోవింద అని ప్యాడలు దించిన 3 బాటల కాడ 4 మూలలకు 4 విరికిళ్ళ బియ్యం పోసిండ్రు 4 మూలలకు 4 రాగి పైసలు పెట్టిండ్రు ఆగో కన్న బిడ్డలు ఉంటే కన్న కొడుకులు ఆప్యాయత అనురాగాలు ఉన్నట్టయితే చెవుల్లో నోరు పెట్టి 5 సార్లు ధనాన్ని పిలువనంగా రాజు దబద ఉడికి వచ్చిండు భార్య మీద ఉన్న తెల్ల బట్ట తీసిండు నన్ను ఏ గతి వేసిపోతివే బామా 2
కొడుకుల 3 నెలల 3 రోజుల పసిగుట్టుల నా చేత పెట్టిపోతివా మన బిడ్డ చాబందిని పసిగుట్టులు నా చేత పెట్టిపోతివా అమ్మలాల చూడుండి కొడుకులగనేది కొరివి పెట్టుడానికి బిడ్డలగనేది సచ్చిన్నాడు మీద వాడి ఏడ్చడానికి నా బిడ్డ నువ్వు 3 నెలల పసిగుట్టువే బిడ్డు నీ అమ్మ మీద వాడి నువ్వు ఎప్పుడు ఏడుతావు బిడ్డ నీ తల్లి ఆగో తల్లిదండ్రి చచ్చిపోతే బిడ్డల మీద వాడి ఏడితే ఆగో తల్లిదండ్రి ఎదబొచ్చ మీద బిడ్డ కన్నీళ్లు పడితే సచ్చిన జీవులు స్వర్గం పోతాయట ఆ బిడ్డ ఏడవ బిడ్డ అని ఆ బిడ్డను పసిగుట్టును 3 నెలల 3 రోజుల బిడ్డను తీసుకొచ్చి తల్లి ఎదబొచ్చ మీద వేస్తే 3 నెలల బిడ్డకి ఏమనక ఆ తల్లి ఎదబొచ్చ మీద పాల కుదిలేసిన ఆ బిడ్డ సనురొమ్ములెంకులు ఆడుతుంది బిడ్డ అందరూ చూస్తారు అయ్యో భగవంతా పసిగుట్టు ఏడుస్తుంది పాల కుదిలేసింది బిడ్డ కానీ గిట ఒంటి తెలిసిన పెద్ద మనుషుడికి వచ్చిండు అటు ఇటు చూసి ఆ తల్లి చెంపకిచ్చంగా ఆగో చెవు అని బిడ్డ ఏడవంగా బిడ్డ కన్నీళ్ళు పోయి ఆ తల్లి ఎదబొచ్చే మీద పడితే అప్పుడు తల్లి స్వర్గం పోతుందాట ఎత్తుకున్నలు ముందట ఎత్తుకున్నారు ముందట ఉన్నలు వెనక ఎత్తుకొని ఇక నీ రాజనాలిగో కమలాలో గోపాల బాల నీ రాజనాలిగో నీ రాజనాలిగో కమలాలో గోపాల బాల నీ రాజనాలిగో అయ్యో ఎత్తుకొని నలుగురయ్యా వెంబడి మరి మందిరా ఎత్తుకొని నలుగురైనా ఎంట 10 మందిరా ఆజ్ఞాల గడ్డకైనా తీసుకొని వచ్చినారా తల్లిలోని కోరి కట్టాల గడ్డ కట్టెండు కట్నాల గడ్డల చింత తట్ట ఈ తీడి కట్ట నల్ల రేణి కట్ట 5 తీర్ల కట్టెలు కొట్టిండ్రు 5 తీర్ల కట్టెలు కొట్టి కాటం వేసి ఆ కాటం లోపల తల్లి శవాన్ని వంట పెట్టిండ్రు ఆగో 3 నెలల 3 రోజుల పసిగుడ్డుల పట్టుకొని ఆ రాజే ఏడ్చుకుంటా భుజం మీద కుండ పెట్టుకున్నాడు కొడుకులు ఎత్తుకున్నాడు ఆ తల్లి కాటం చుట్టూ 5 చుట్టూ తిరగంగా కాటి కాబరి వచ్చి 5 రంధ్రాలు కుండ కొడవంగా 5 దారాల నీళ్లు కాటాల చుట్టూ అడపంగా ముందు చూపుతోటి వెనక రోపుతోటి కాటానికి అగ్గిదలుగా పెట్టిండురా కాలేటి కాటాలు కాలుతున్నాయి కూలేటి కాటాలు ఊలుతున్నాయి సచ్చినోళ్ళ పేరు మీద సలిలీళ్ళ తానము చేస్తే చాలా పుణ్యమాట ముఖాల వంటి నీళ్ళల్లో స్నానం ఆడితే బొండిగల వంటి ఉన్న దుఃఖం పోతుంది భగవంత నా భార్య పేరు మీద నా ఈ పసిగుడ్డుల పట్టుకుని నేను స్నానం చేస్తానని ఆ కొడుకు హరివంతిని ఆ కొడుకు భూవంతి ఆ బిడ్డ పసిగుడ్డు చావంతి దేవిని పట్టుకున్న రాజు గల 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 గంట ధర తీసుకుంటా గంగ వేడిగా చిండు గంగ లోపల స్నానం చేసి ఓ బామా ఇక నన్ను విడనాడిపోతివా 3 పిల్లలు తీసి నా చేతులు పెట్టిపోతి బామా నీ భుజం మీది బరువు తీసి నా భుజం మీద పెట్టిపోతి ఆడోళ్ళ చేతుల అర్థము దాగని మొగోళ్ళ చేతుల పిల్లలు దక్కరు ఎరగంత తండ్రి నేనా ఏగుల గుళ్ళంత కన్న తల్లి బతుకుంటే ఆ పూటకు పిల్లలకు లేకపోతే దంచ పోయి గోడ పోయి ఇసుర పోయి ఆ కోమటింట కొట్టాలు దంచి బ్రాహ్మటిండల్ల బాసన్లు తోమి ఆ రొమ్ముకు రోగలి కట్టుకొని ఏడిండ్ల ఎట్టి పుచ్చం ఎదుక్కచ్చైన కొడుకుల బిడ్డలు దాదుకుంటది ఆడని నేను మగ బాయి గాన్ని మన కొడుకు ఎట్ట దాతును మామ మన బిడ్డను ఎట్ట దాతునే నా బతుకు కొడుకుల చేతులు వెళ్తున్నవా బామా పిల్లలు